మరి గడిచిన కాలమంతా ఆయన రెక్కల చోటను భద్రపరిచి మరి 2వ తారీఖు జూలై 2వ తారీఖు రాత్రికాలం సమయానికి ప్రార్థన పూటగాని మనం తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మరి దేవునికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలండి. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు నేను మా ప్రియ పరలోక తండ్రి, నన్ను మమ్మల్ని ఇంతవరకు సజీవంగా సురక్షితంగా కాచి దాచి కాపాడి పెంచి పోషించిన ఆయన సంరక్షిస్తున్నందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్య భాగంలోకి వెళ్ళిచుండగా నాయన అయ్యా ఒట్టిదాన్ని మట్టిదాన్ని నాయన ఏ యోగ్యత బాధ్యత లేనటువంటి మంటి పురుగును ప్రభు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీరు సిలువ చాటు నన్ను మరుగుపరుచుకుని నాయన మా హృదయాలకి దూరం నుంచి దగ్గర నుంచి వీక్షిస్తున్న అనేక మంది హృదయాలకి నాయన ఏది అవసరమో అది సమృద్ధిగా మాకు దయచేసి నడిపించి మా అందరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనమని మా కొరకు సిలువ మీద మరణం పొందిన యేసుక్రీస్తు ప్రభు పుణ్యనామమున మిక్కిలి వినయ విధేయతలతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యెషయా అండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం నుంచి. నిన్ను సృజించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరును భయపడకుము. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును. నీ సంతతి వారు నా ఆత్మను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు యెషయా గారి ద్వారా. ఏమని మాట్లాడుతానంటే, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. నిన్ను సృష్టించి అంటే ప్రపంచంలో మరి భూమి మీద ప్రతి బిడ్డని కూడా దేవుడు సృష్టించాడు అనమాట. ఎలా సృష్టించాడు, ఈ మానవుడు భూమి మీదకి అసలు ఎలా వచ్చాడు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే అనేకమైన మరి థియరీల్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. కొంతమంది కోతు నుంచి మనిషి వచ్చాడు అంటారు, కొంతమంది వేరే రీతిగా మరి బిగ్ బాంగ్ థియరీ అని మరి శూన్యంలో మరి ఇట్లా అణువులు పరమాణువులు విడిపోయి దాని ద్వారా ఈ సృష్టి అంతా వచ్చిందని కొంతమంది శాస్త్రవేత్తలు అలా చెప్తూ ఉంటారు. కానీ అది ఏమాత్రం నిజమైన పరిస్థితి కాదనమాట. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం. అసలు ఈ మానవుడు ఎట్లా వచ్చాడు భూమి మీదకి, ఎలా చేశాడని మనం ఒకసారి మరి బ్రీఫ్గా మనం చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా ఏం చేశాడండి, నేలమంటితో నరుని నిర్మించి మరి నేల మంటి తీసుకుని మరి బొమ్మగా చేసి, ఆ బొమ్మగా చేసినాక వాని నాసికా రంధ్రాలు అంటే ముక్కు అనమాట, వాని ముక్కుకి 2 రంధ్రాలు ఉంటాయి కదండి, ఆ రంధ్రాల్లో జీవవాయువును ఊదగా మరి ఆయన యొక్క జీవాత్మను మరి మన నాసికా రంధ్రాలు ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను. ఆ మట్టి బొమ్మ ఏమయ్యాడండి, కదిలే మనిషిగా మార్చబడ్డాడు, జీవాత్మగా చేయబడ్డాడు అనమాట. ఆయన స్వరూప్యమందు మనల్ని నిర్మించుకున్నాడు, ఆయన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకున్నాడు. మరి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 44 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే మరి నిన్ను సృష్టించి ఆ రీతిగా మానవుణ్ణి సృష్టించాడు అనమాట. యెషయా గ్రంథం చూద్దాం చూడండి 44 సృష్టించి, అది కాదు 44వ అధ్యాయం 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు
సహాయము చేయవాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏ విధంగా సృష్టించాడో దేవుడు మరి మనం ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయంలో చూసుకున్నాం అనమాట. ఆ రీతిగా మానవుణ్ణి మంటి నుంచి చేసి బొమ్మగా చేసి మరి తా యొక్క జీవవాయువుని మరి ఆయన నాసికారంలో ఊదాడు కాబట్టి ఆ మట్టి బొమ్మ ఏమయ్యాడండి, జీవాత్మగా నరునిగా నిర్మించబడ్డాడు. అంత మాత్రమే కాదు, గర్భములో నిన్ను నిర్మించి, గర్భములో అంటే తల్లి గర్భములో మొట్టమొదట మనిషిని దేవుడు ఆ రీతిగా సృష్టించుకున్నాడు అనమాట. ఆ మనిషి నుంచి మరి ఆదాము గారి నుంచి అవ్వొచ్చింది. ఆ దాని ప్రకారంగా మరి భూమి మీద ఉన్న ప్రతి మనిషి పుట్టాడు, జన్మించబడ్డాడు అనమాట. మరి అదే రీతిగా మనం చూసినట్లయితే కీర్తనలు 139 అధ్యాయం చూడండి. గర్భములో నిన్ను నిర్మించి అన్నాడు. 139 అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. చూసారండి, ఇందాకేం చేశాడు, నిన్ను సృష్టించి దేవుడు మానవుణ్ణి సృష్టించాడు అనమాట. ఆదాము గారిని సృష్టించాడు, అవ్వమ్మని ఆదాములో నుంచి చేశాడు. తర్వాత మరి ఒక సిస్టమేటిక్గా దేవుడు మానవుల్ని పుట్టించాడు అనమాట. దానిలో పాత్ర మరి దానిలో భాగంగా మరి కీర్తన 139 అధ్యాయం 13వ వచనం మనం ఒకసారి పరిశీలించినట్లయితే, నా అంతరింద్రియములు నీవే కలగజేసితివి అంటున్నాడు. నా అంతరింద్రియములు అంటే మనలో మరి జ్ఞానేంద్రియాలు మరి అదే రీతిగా మరి అంతరింద్రియాలు ఉన్నాయి అన్నమాట. ఆ జ్ఞానేంద్రియాలు అంతరింద్రియాలు ఇక్కడ మనకు తెలియబడిన విధం ఏంటంటే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడు నీవే. మరి పరిశుద్ధమైన వివాహం జరిగిన కొన్ని దినాలకి మరి భార్యకి తెలియదు, భర్తకి తెలియదు. మరి ఎప్పుడైతే ఋతుక్రమం ఆగిపోదో అప్పటి నుంచి వారు లెక్కించుకుంటారనమాట. ఇది మొదటి నెల, ఇది 2వ నెల అని వారు తెలుసుకుంటారు. తర్వాత తన భర్తతో చెప్పుద్ది, అయ్యా నేను ఇట్లా మరి ప్రెగ్నెన్సీ అని చెప్పుద్ది. మరి ఆ రీతిగా మరి తల్లి గర్భములో నిన్ను పిండముగా వేసిన వాడును నేనే అని సెలవిస్తానమాట. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. మరి దావీదు భక్తుడు చెప్తున్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవేనయ్యా అంటున్నాడు. మరి అంతగా దాని కింద లైన్ చూసినట్లయితే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. నీవు నన్ను కలుగు చేసిన విధం అంటే నువ్వు ఏర్పాటు చేయబడిన పరిస్థితిని నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అంటే దేవుడు తన స్వహస్తాలతో మన తల్లి గర్భములో మనం పిండంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. ఈ చెయ్యి ఇలా ఉండాలి, కాలు అలా ఉండాలి, ఆ నోరు అట్లా ఉండాలి, తలకాయ ఇట్లా ఉండాలి, ఈ విధంగా మరి ఆ బిడ్డను దేవుడు తన స్వహస్తాలతో మరి అనుకుంటారు. మామూలుగా జీన్స్ ప్రకారం వచ్చాడు అనుకుంటారు, కానీ దేవుని చేతి పని లేకుండా మానవుని మరి స్త్రీ గర్భంలో బిడ్డ మరి నిర్మించబడ్డాడనమాట. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా. మరి దావీదు భక్తుడు చెప్తున్నాడు, మేము ఎలా కలుగు చేయబడ్డామో అది ఒకసారి పరిశీలించినట్లయితే భయం కలుగుతుంది, నాకు ఆశ్చర్యం కూడా కలుగుతుందని దావీదు భక్తుడు చెప్తాడు. అంత మాత్రమే కాదు, 16వ వచనం మనం చూసినట్లయితే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. మరి తల్లి గర్భంలో మరి స్త్రీ తత్వంలో మరి అండం అనేది ఒకటి ఉంటుంది అనమాట. మరి ఆ అండం పిండంగా మార్చబడి మరి ఆ రీతిగా మరి లోపల బేబీ తయారవుతూ ఉంటుంది అనమాట. మరి అక్కడ చెప్తున్నాను చూడండి, నేను పిండమునై ఉండగా, నేను ఎప్పుడైతే పిండంగా మార్చబడ్డానో నీ కన్నులు నన్ను చూచెను. ఆ పిండంగా ఉన్న పరిస్థితి నుంచి కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడన్నమాట. ఆ అండాన్ని పిండంగా మార్చగలిగిన శక్తివంతుడు ఎవరండి? దేవుడు అనమాట. మరి చెప్తున్నాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. నియమించబడిన దినముల్లో అంటే ఈ బిడ్డ మరి భూమి మీదకి వెళ్తున్నాడు, ఇన్ని దినాలు మరి ఇతను నివసిస్తాడు, ఇన్ని దినాలు ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు. ప్రణాళిక అంతా కూడా దేవుని యొక్క గ్రంథంలో లిఖితములై ఉన్నాయి అనమాట. మరి దేవుడు ఏదో యాదృచ్ఛికంగా మరి శరీరేచ్ఛల వలన మనుషేచ్ఛల వలన మరి మానవులు జన్మించట్లేదండి. ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మరి మంచి మరి ఒక సంకల్ప ప్రకారంగా దేవుడు మానవుణ్ణి సృష్టించుకున్నాడు. ఆ ప్రకారంగా పుట్టిస్తున్నాడు మానవుడు భూమి మీద. మరి అదే ఇక్కడ చెప్పబడింది, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. మరి ఆ రీతిగా మరి దేవుని గ్రంథములో ప్రతి ఒక్కటి కూడా లిఖితమై ఉందన్నమాట. కీర్తనలు 91 అధ్యాయం చూద్దాం చూడండి. కీర్తనలు 91 అధ్యాయం
మనం ఇందాక చదువుకున్న ఏంటంటే యెషయా గ్రంథం, యెషయా 44వ అధ్యాయం 44. ఇందాకేమనండి, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడనైన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు అంటున్నమాట. ఫస్ట్ ఏం చేశాడని మంటి నుంచి సృష్టించుకున్నాడు. తర్వాత ఏం చేశాడు, తల్లి గర్భంలో పిండముగా రూపించుకున్నాడు. పిండం దగ్గర నుంచి అండం దగ్గర నుంచి పిండంగా మార్చాడు. పిండం దగ్గర నుంచి మరి బిడ్డగా మార్చి బయటికి భూమి మీదకి వచ్చారనమాట. అంత మాత్రమే కాదు, తర్వాత చూసినట్లయితే నీకు సహాయము చేయవాడైనా, మనకి ఎవరైనా సహాయం చేస్తారండి లోకంలో? చేస్తారంటారు. మన పరిస్థితిని చూసి, మన పద్ధతిని చూసి, అమ్మ నీకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను, ఇదిగో ఈ ద్రవ్య రూపంలో తీసుకో, లేకపోతే ఇలా వస్తు రూపంలో తీసుకో, నిన్ను ఇట్లా మరి ఇలా చేయాలనుకుంటున్నాను, ఏదో సహాయం చేయాలనుకుంటున్నాను అని కొంతవరకు మనల్ని అంటూ ఉంటారు అన్నమాట. కానీ ఇక్కడ చూడండి, నీకు సహాయము చేయవాడు నేనే అంటున్నాడు. మరి కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం 2వ లైన్ చూసినట్లయితే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. మనకి ఏ శ్రమ వచ్చినా సరే దేవుడు అనుమతి లేకుండా ఏది రాదనమాట. కీడొచ్చినా మేలొచ్చినా కూడా ఆయన అనుమతి అంటూ ఉంటుంది. దేని ప్రకారంగా నువ్వు చెప్పగలవు దేవుని అనుమతి ఉందని అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మరి యోబు గారి చరిత్ర మనం చూసినట్లయితే, యోబు గ్రంథంలో మరి దేవుడి దగ్గర మరి ఆ రీతిగా మరి సమావేశం జరిగినప్పుడు సాతాను కూడా వెళ్ళాడు. మరి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందండి? మరి అక్కడ సమావేశంలో నా భక్తుడైన నా బిడ్డైన యోబుడు నువ్వు పరిశీలించితవా అని అడిగాడు దేవుడు. ఆ రీతిగా మరి దేవుడి చిత్త ప్రకారంగా మరి ఆ కంచె తీయబడింది. మరి ఆ రీతిగా శరీరం కూడా కుళ్ళిపోయింది. అదంతా కూడా దేవుని అనుమతి ప్రకారమే. కానీ దేవుడు పాడు చేసే దేవుడు మాత్రం కాదు. నష్టాలకి కష్టాలకి అప్పగించే దేవుడు అంత మాత్రం కాదన్నమాట. ఎంత మాత్రానికి కాదు. దేవుడు మరి ఆ ప్రక్రియ జరిగితేనే మరి యోబులో ఉన్న పరిశుద్ధత ఏంటో, దేవుని యందు భయభక్తులు ఏంటో బయటకు వస్తాయి. కాబట్టి దేవుడు ఆ రీతిగా జరిగించాడన్నమాట. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. యోబు పడిన ప్రతి శ్రమలో కూడా మరి దేవుడు తోడై ఉన్నాడు అనమాట. ఇక్కడ చెప్తున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి. ఆ శ్రమ నుంచి విడిపించే వాళ్ళు ఎవరండి? మనల్ని దేవుడే. మనకు కలిగే ఎన్నో శ్రమలు కలుగుతూ ఉంటాయి. ఉదయం లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా పోరాట జీవితం అనమాట. మరి ప్రతి పనిలో కూడా పోరాటమే. మరి మరి వంట చేసుకుని, పిల్లల్ని రెడీ చేసుకుని, యజమాని రెడీ చేసుకుని, మరి మరి జాబ్స్కి వెళ్ళేవాళ్ళు జాబ్స్కి వెళ్తాం, స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి, కాలేజీకి వెళ్ళేవాళ్ళు కాలేజీకి. మరి ఈ రీతిగా పోరాట జీవితం అనమాట. ఎక్కడా విశ్రాంతి లేదు. అందుకని యేసుప్రభు గారు చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని సెలవిస్తాను అనమాట. మరి ఆ రీతిగా మరి దేవుడు ఏం చేశాడండి? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అంటున్నాడు. మరి ఇందాక మనం యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో చూసిన ప్రకారం ఏమన్నాడండి? ఫస్ట్ చూద్దాం చూడండి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు అనమాట. మరి ఆ రీతిగా సహాయం చేసే దేవుడు మనకి ఆయనేనండి. మనకు మానవులుగా ఎవరో సహాయం చేయలేరు. దేవుడు వచ్చి సహాయం చేస్తాడా? మనుషుల రూపంలోనే చేస్తాడు. ఆ మనిషిని నిర్మించి మరి ఇదిగో పలానా బిడ్డ ఈ శ్రమలో ఉంది, పలానా బిడ్డ ఈ బాధలో ఉంది, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి అంటాడు. లేదా ఏదైనా సహాయం చేయాలంటే అక్కడికి వెళ్ళి చెయ్యని దేవుడు మాట్లాడతాడనమాట. మరి ఆ రీతిగా దేవుడు ఆ బిడ్డ యొక్క అవసరతలు శ్రమల నుంచి విడిపిస్తాడనమాట. అతన్ని విడిపించి గొప్ప చేస్తానన్నాడు. విడిపించడం మాత్రమే కాదు, అతన్ని గొప్ప చేస్తానని కూడా దేవుడు మాట్లాడతాడనమాట. అదే చూద్దాం చూడండి. యోహాను సువార్త 2వ వచనం, అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం చూద్దాం చూడండి. నా సేవకుడు ఒక యాకోబు నిన్ను ఏర్పరచుకొనిన యెషూరును భయపడొద్దని చెప్తున్నాడు. నిన్ను నేను ఏర్పాటు చేసుకున్న యాకోబు నువ్వు భయపడొద్దు అని చెప్తున్నాడు. నేను దప్పిక గల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అంటున్నాడు అనమాట. మరి యాకోబు నువ్వు భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు? నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నా, నిన్ను నేను
ఎన్నుకున్నాను, ఒక క్రమమైన ఒక వంశంగా నిన్ను నేను తీర్చిదిద్దాను, కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా జడియవద్దు, భయపడవద్దు అని చెప్తాడు. అంత మాత్రమే కదా, దాని కింద వచ్చి నువ్వు చూసినట్లయితే నేను దప్పిక గలవాని మీద నీళ్లను, మరి ఇక్కడ దప్పిక అనే వాక్యం మనకి కనబడుతుంది అనమాట. దప్పిక అంటే లోకానుసారంగా మామూలుగా మంచినీళ్ళు వేయటం ఆ దప్పిక కాదనమాట. ఈ దప్పికే మరి ఆత్మీయ దప్పిక. ఆత్మీయ దప్పిక అంటే అనేక ఆత్మలు ఒక సెకండ్కి, ఒక గంట కాలంలో మరి అనేక ఆత్మలు పాతాళానికి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఈ ఆత్మీయ దప్పిక కొరకు యేసుప్రభు గారు ఎంతగానో ప్రాకులాడారనమాట. తన జీవితకాలం అంతయు మరి సేవ చేసిందంతా కూడా ఈ ఆత్మల సంపాదన కొరకేనమాట. ఈ ఆత్మలు సంపాదిస్తే ఏం ఉపయోగం అనుకోవచ్చు, మరి ఆ ఆత్మలు అగ్నిలో నుంచి మరి లాగినట్లు మరి యేసుప్రభు గారు అనేక ఆత్మల్ని రక్షించాడు అనమాట. మరి సమరయ స్త్రీ చూసినట్లయితే మరి చూద్దాం, చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇక్కడ ఆత్మీయ దప్పిక గురించి మనకి క్లియర్గా తెలియపరచబడుతుంది అనమాట. 4వ అధ్యాయం 13వ వచనం చదువునా. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికగొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరడి నీటి పొగగా ఉండునని ఆమెతో చెప్పాను. చాలమ్మా, ఇక్కడ మనకి ఏమంటాడండి, మరి దప్పిక గురించి, దప్పిక కొన్ని వారి నీళ్ళని నేను దయచేస్తానని యెషయా గ్రంథంలో తెలియజేయబడింది. ఆ దప్పిక ఏంటో అదేంటో మనం ఇక్కడ చూసినట్లయితే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిక గొనును. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిక గొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. మామూలు లోకానుసారంగా మరి దప్పిక అయినప్పుడు ఏం చేస్తారండి, బింది దగ్గరికి వెళ్ళో, కుండ దగ్గరికి వెళ్ళో, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళో మరి తీసుకుని మంచినీళ్ళు త్రాగి ఆ దప్పిక తీర్చుకుంటాం. అది లోకానుసారమైన దప్పిక. ఇక్కడ యేసు ప్రభు గారు పర్టికులర్గా మాట్లాడుతున్నారన్నమాట. ఏంటి దప్పిక అంటే ఆత్మీయ దప్పిక. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికోను. ఆ మంచినీళ్ళు తాగుతాం, మరలా ఏదో ఒక పనిలోకి వెళ్తాం, మరి ఏదో ఆహారం తింటామో, పనిలోకి వెళ్ళినప్పుడు మరలా చెమటలు పడుతుంది, ఆ నీరంతా బయటికి పోద్ది, మరలా దప్పిక వేస్తుంది, మళ్ళీ వచ్చి తాగుతాం అనమాట. ఇది రోజు డైలీ జరిగే విధానమే ఇది. కానీ ఇక్కడ యేసుప్రభు గారు చెప్పింది ఏంటంటే, నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు ఎప్పుడునో దప్పిక కొనడు. ఆయన ఇచ్చే నీళ్లు త్రాగేవాడు ఎప్పుడు కూడా అంటండి దప్పిక కొనడంట. మరి ఆయన ఇచ్చే నీళ్ళు ఎలాంటి నీళ్లు మనం కింద చూసినట్లయితే, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పారు. నేను వానికిచ్చు నీళ్లు, యేసు ప్రభు గారు ఇచ్చే నీళ్లు ఏంటంటే ఎలా ఉంటాయంటే, మరి నిత్య జీవమునకై, మామూలు మళ్ళా వెళ్ళి తాగటం, మళ్ళీ మొత్తం మళ్ళా తాగటం ఇది కాదండి. ఆయన యేసు ప్రభు గారు ఇచ్చే నీళ్లు త్రాగటం వల్ల ఎట్లా ఉంటుందంటండి, వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉంటుందంట. నిత్య జీవమునకై, నిత్య జీవము మీన్స్ ఏంటంటే నిత్యము, అది మరి తొలగిపోకుండా, మరి కొంతకాలం ఉండి కొంతకాలం ఉండకుండా ఉండే పరిస్థితి కాదండి. నిత్య జీవము కంటిన్యూస్ టెన్స్ అనమాట, పొడుగ్గా జరుగుతూ ఉంటుంది, ఇక దానికి అంతం అనేది ఉండదనమాట. ఆ నిత్య జీవమునకై చూడండి, నిత్య జీవమునకై వానిలో ఊరడి, వానిలో నుంచే ఊరుతుందంట, నీటి బొగ్గవలే ఉండును, నీటి బొగ్గవలే ఉండును ఆమెతో చెప్పను. ఆ నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గవలే ఉంటుందని సెలవిస్తున్నాడు. మరి వానిలో నుంచే మరి ప్రవహిస్తుందంట. మరి ఆ నీటి జీవజల ఓట అనేది మరి మగవాళ్ళైతే మగవాళ్ళు, ఆడవాళ్ళైతే ఎవరైతే మరి దేవుడిచ్చే నీళ్ళను మరి పొందుకుంటారో, దేవుడిచ్చే మరి జీవజలాన్ని పొందుకుంటారు, అవి వానిలోనే నిత్య జీవాన్ని ఊరేడి నీటి బొగ్గలాగా ఉంటుందని సెలవిస్తానమాట. మరి ఈ ఆత్మీయ దప్పికను మనం కలిగి ఉన్నప్పుడు మరి లోకంలో అనేక ఆత్మలు నశించిపోతున్నాయి అనమాట. అనేక ఆత్మలు పాతాళానికి వెళ్ళిపోతున్నాయి అనమాట. మరి కొంతమంది సువార్త విన్నోళ్ళు వెళ్ళిపోతున్నారు, సువార్త వినలేని వారు వెళ్ళిపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రస్తుత కాలంలో మరి టెక్నాలజీ బాగా డెవలప్ అయిన ప్రకారంగా మరి ఇంటర్నెట్ల ద్వారా, టీవీల ద్వారా, రేడియోలు ఎప్పుడూ వెళ్ళిపోయినాయండి. టీవీలు మరి ఈ
కంప్యూటర్స్ వీటన్నిటి ద్వారా ఏమిటండి దేవుడు వాక్యం వెళ్ళి తలుపు తడుతుందనమాట. మరి ప్రాణం పోయినాక ఎవరు ఏమీ చేయలేరు. ఈ ఆత్మలో ఈ ప్రాణం ఉన్న ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నప్పుడే మరి దేవుని వైపు తిరిగి దేవుడు చెప్పే మాటలు మనం మరి అందుకుని పొందుకుని మనం అనుసరించినట్లయితే దేవుడు జీవజలపు ఓటల బుగ్గలే మరి మనలోంచి ప్రవహింపజేస్తాడు, మనలో నింపుతాడంట. మరి దేవుడు చెప్తాడు, ఎప్పుడైతే యేసుప్రభు గారు ఆ విధంగా చెప్పాడో చూద్దాం చూడండి. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవములకే వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండును. ఎప్పుడైతే మనలో నీటి బొగ్గ ఊరద్దో మరి దాని గురించి మరి సమరయ స్త్రీకి చెప్పినప్పుడు మరి ఆ బిడ్డ ఏం చేసిందండి, ఎవ్వరూ లేనప్పుడు మరి మధ్యాహ్నం వేళ సమరయ స్త్రీ మంచినీళ్ళకి వచ్చేది, మరి కుండ తెచ్చుకుని పట్టుకుని వెళ్ళేదనమాట. కానీ మరి యేసుప్రభు గారు ఎప్పుడైతే చెప్పాడో ఈ మాట, తన జీవితాన్ని గురించి వివరించాడో, తన జీవితాన్ని గురించి ప్రశ్నించాడో, తన జీవితాన్ని తెలుసుకుని మరి ఆ బిడ్డకి ఎప్పుడు చెప్పాడో వెంటనే ఆ పాపపు కుండను, ఆ పాపపు జీవితాన్ని ఆ నూతి దగ్గరే యేసుప్రభు గారి దగ్గరే పగలగొట్టి సమరయ స్త్రీ వెళ్ళిపోయింది. సమరయ్యకి వెళ్ళి అనేక మందిని తీసుకొచ్చింది అనమాట. మరి అనేక మందిని మరి పోగేసింది, గ్యాదర్ చేసింది, తీసుకొచ్చి ఇదిగో మరి నా కోసం మరి ఈ విధంగా మరి చెప్తున్నాడు యేసుప్రభు గారు, ఈయన మెస్సయ్య కాదా, మరి నా జీవితం అంతా చెప్పాడని మరి తన యొక్క ఆవిడ అనేక మందికి సువార్తను అందించింది అనమాట. మరి ఆ రీతిగా చెప్తాడు ఇక్కడ. యెషయా గ్రంథం చూసినట్టయితే ఒకసారి ఏమన్నాడండి, నేను దప్పికొని వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. ఎండిన భూమి మీద ప్రవాహ జలాలను కుమ్మరిస్తానంటున్నాడు. మరి అదే రీతిగా మరి దేవుడు ఏం చేస్తాడండి, మరి హాగరు తన బిడ్డను అదే ఎండలో బాగా మరి ఎండ వస్తూ ఉండగా ఆ సమయంలో మరి చెట్టు కింద పడేసి పిల్లోడిని మరి అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. మరి అతను ఎంతో మరి ఎడారి ప్రాంతంలో నీరు ఎక్కడా కనపడలేదన్నమాట. మరి ఆ బిడ్డ చనిపోతాడని ఎంతో దుఃఖపడి కన్నీరు గారుస్తుంటే హాగరు నీకేమొచ్చింది, నువ్వు వెళ్ళి నీరు పట్టించి మంచిని పట్టించండి, లేదయ్యా నా దగ్గర నీళ్ళు లేవన్నప్పుడు వెంటనే అక్కడ బొగ్గను పుట్టించాడు అన్నమాట. నీటి జలాన్ని పుట్టించాడు దేవుడు. ఆ నీళ్లు త్రాగించి ఆ బాలుని బ్రతికించి అన్నప్పుడు మరి ఆ నీళ్లు పట్టి పోసినప్పుడు ఆయన బ్రతుకుతాడనమాట. అలాంటి ఎడారి వంటి జీవితాల్లో మరి ఆయన చిగురును పుట్టించగలరనమాట. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చూసినట్లయితే ముగించి వేస్తా అయిపోతుంది. 11వ అధ్యాయం యెషయా 11వ అధ్యాయం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. మరి 11వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. మరి మోడుబారిన జీవితాలు అనేక మంది లోకంలో మరి మోడుబారిన జీవితాలు కలిగి ఉంటున్నారు. మరి కొంతమంది మరి బయటికి చెప్పుకోలేని బాధలు, చెప్పుకునే బాధలు కొన్ని ఉంటాయి అన్నమాట. అలాంటి ఇక మా జీవితాలు ఇంతే, మేము ఈ విధంగానే మా జీవితాన్ని ముగించి వేస్తామని మరి నిరాశ నిస్పృహలతో మరి ఎంతో మంది తల్లడిల్లిపోయే వాళ్ళు ఉన్నారండి. మరి వారందరి కోసం మరి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మరి ఎండిన మరి దాని మీద ప్రవాహ జలాలను కురిపిస్తానంటున్నాడు, ప్రవహింపజేస్తానంటున్నాడు. మొద్దు నుండి యెషయా మొద్దు నుండి చిగురును పుట్టిస్తానంటున్నాడు. మరి అలాగా మరి నిరాశ నిస్పృహల్లో మరి ఏ దిక్కు తోచని పరిస్థితిలో మరి ఎంతో బాధపడుచున్న వారందరికీ కూడా గొప్ప శుభవార్త ఏంటంటే దేవుడు మొద్దు నుండి చిగురును పుట్టిస్తానంటున్నాడు, ప్రవాహ జలాలు నేను పంపిస్తానంటున్నాడు అనమాట. ఎప్పుడైతే మన జీవితాలు దేవునికి అంకితం చేసుకుంటామో మరి దేవుని మన జీవితాలకు ఎవరైతే ఆహ్వానిస్తామో మరి వాళ్ళ జీవితాలు మరి మొద్దు నుండి చిగురు పుట్టిన రీతిగా ఆశీర్వదించబడతాయి అనమాట. అనుకుంటారు ఇక మొద్దు అయిపోయిందిలే, ఇక ఇది చిగురు ఉండదులే, ఇక ఈ చెట్టు పరిస్థితి ఇంతేలే అని లోకంలో అనేక మంది తలలో ఊపుకుంటా అనుకుంటా సామెత పలుక్కుంటా వెళ్తారు. కానీ ఒకనొక దినాన మరి దేవుడు దానికి చిగురును పుట్టించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. మరి ఆ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రవాహ జలాలను పంపిస్తానంటున్నాడు. మరి ఎండిపోయిన జీవితాల్లో మరి ప్రవాహ జలాలంటే మరి ఎంతో గొప్ప కృప అనమాట. అనుకుంటాం మన జీవితాలు ఇక అయిపోయి ముగించి వేస్తాం, ఇక ఎన్ని రోజులు బ్రతుకుతాం మనకు తెలియదు. మరి ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఈ కరోనా వచ్చినాక అనేక మంది మరి జీవితాలు అంతర్ధానం అయిపోతున్నాయి అనమాట. యవ్వనస్తులు మరి ఎంతో మంది బలైపోతున్నారు, కుటుంబాలు కూలిపోతున్నాయి అనమాట. మరి ఈ రీతిగా ఉన్న
సమయంలో మనం ఏమైపోతాము, ఏంటి మన పరిస్థితి అని ఆలోచించుకునే వాళ్ళ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మొద్దు నుండి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అంటున్నాడు అనమాట. మరి ఆ రీతిగా మరి దేవుడు ఏం చేస్తాడండి, గొప్పగా కృప చూపిస్తాడు. ఈ మొద్దులాంటి జీవితాలు, ఈ మోడుబారిన జీవితాలు ఇలాగే ఉంచడండి. దేవుడు ఒక సమయం అంటూ ఇస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు దానిలో నుంచి చిగురుని పుట్టిస్తాడు. దేవుడు ఆశీర్వదించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు అనమాట. అదే రీతిగా నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదని అంటున్నాడు. అంత్యకాలంలో మరి ఆ వృద్ధాప్యం కలిగిన వారు కలగంటారు, వృద్ధులు కలగంటారు, మరి యవ్వనులు మరి అనేక రకాలుగా మరి ఆశీర్వదించబడతారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను అంటున్నాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదని అంటున్నాడు. నీ సంతతి మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కదా, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మరి ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే మనం ఇక్కడ చూసినట్లయితే నిన్ను సృష్టించి 44:2 నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. మనల్ని సృష్టించుకున్నాడు, నేల మంటి నుంచి మరి బొమ్మను చేశాడు. బొమ్మ చేసే వానికి నాసికారంధ్రాల్లో దేవుని యొక్క జీవాత్మను ఊదాడు. జీవవాయువును ఊతగా, జీవవాయువు అంటే ఆక్సిజన్ అన్నమాట. మరి ఆ వాయువును దేవుని యొక్క మరి వాయువును ఊదినప్పుడు, జీవాత్మను ఊదినప్పుడు మరి ఆ మంటి బొమ్మ ఏమైందండి, జీవాత్మగా నరుడు జీవాత్మ అయిన అని అక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. ఎప్పుడైతే దేవుని యొక్క ఊపిరి మరి ఆ మంటి బొమ్మలోకి వెళ్ళిందో అతడు సృష్టించబడ్డాడు, ఒక మానవుడిగా తయారు చేయబడ్డాడు అనమాట. నిన్ను సృష్టించి, ఎంత క్లియర్గా మాట్లాడుతుందో దేవుని వాక్యం. గర్భములో నిన్ను నిర్మించి, మన తల్లి గర్భంలో మనం ఎలా పుడతామో మనకు తెలియదు. తల్లి తండ్రి చెప్తేనే మనం ఇనే పరిస్థితిలో ఉంటాం. కానీ మరి దేవుడు, నేను నా తల్లి గర్భంలో నువ్వు నిర్మించిన వాడు నీవేగా అంటున్నాడు అనమాట. మరి చూద్దాం నేను ఒకసారి కీర్తనలో 139 నేను పిండమునై ఉండగా 16 139 నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. మన తల్లి గర్భంలో మనం పిండముగా రూపింపబడక మునిపి ఆయన మనల్ని చూశాడంట. పిండముగా ఉండగానే మరి ఆయన కన్నులు మన మీద ఉన్నాయి అన్నమాట. నియమింపబడిన దినములో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. మరి దేవుడు ఎన్ని దినాలైతే మనకు నిర్మించాడో వాటన్నిటి గురించి ఫస్ట్ పరిస్థితిని అంతటినీ కూడా ఆయన దగ్గర ఉన్న గ్రంథంలో లిఖించుకున్నాడు అనమాట. అక్కడ ఎంతగానో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆ రీతిగా మరి దేవుడు మనల్ని మన తల్లి గర్భంలో మనల్ని ఆ రీతిగా నిర్మించుకున్నాడు. మనకు సహాయం చేసేవాడు ఆయనే, ఎవరో మనకు సహాయం చేసేవారు లేరండి. మరి శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదని సెలవిస్తున్నాడు. మరి ఆ రీతిగా మరి అలా సహాయం చేసిన దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు అనమాట. నా సేవకుడు వగు యాకోబు నేను ఏర్పరచుకునిన యెషూరును భయపడకుము. నేను దప్పిక గల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఈ రీతిగా మన తల్లి గర్భంలో మనం పిండంగా కాకమునిపే మరి ఆయన దృష్టి మన మీద ఉండి మనల్ని ఆయన నిర్మించుకున్నాడు. ఆయన స్వహస్తాలతో మనల్ని చేసుకున్నాడు. మరి ఆ రీతిగా మరి బయటికి పుట్టినాక ఏదో పుట్టాములే, మరి తల్లిదండ్రులు మరి ఏదో ఈ పరిస్థితిని బట్టి మరి పుట్టాములే, జన్మించాములే, అనుకోకుండా పుట్టేసాం, ఏదో పుట్టాము, పెరుగుతున్నాం, చనిపోతాం అనే నిర్లక్ష్యపు మాటలు కాదు. కానీ దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా మానవుణ్ణి చేసుకున్నాడు అనమాట. ఆయన ఆశీర్వదించడానికి మరి ఒక గొప్ప మరి అనుకుంటారు లోకంలో, నాలో ఏ టాలెంట్ లేదు, నాలో ఏది కూడా లేదు, ఇలా జీవితం ఇంతే, ఇలాగే ముగించి వేస్తానేమోనని నిరాశ నిస్పృహలతో అనేక మంది ప్రాణాలని మరి బలి తీసుకుంటారన్నమాట. కొంతకాలంలోనే మరి దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కాకుండా మరి కొంతకాలంలోనే మధ్యలోనే ముగించి వేస్తున్నారన్నమాట. అలాంటి వారి కోసం మరి ఎండిన భూమి మీద ప్రవాహ జలాలను కురిపిస్తానంటున్నాడు, ప్రవహింపజేస్తానంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మరి దేవుడు మరి ఎంతో కృప చూపి నడిపిస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా మరి దేవుని మీద ఆధారపడి మరి దేవునికి మన జీవితాన్ని మరి సమర్పించుకున్నప్పుడు మరి ఎంతగానో దేవుడు ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనమాట. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను నిలబెడతానని సెలవిస్తాను. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి మరి దేవునికి మన మొండి జీవితాలు మనం సమర్పించుకున్నామో అప్పుడు వారి యొక్క జీవితాల్లో యెషయా ముద్దు నుండి చిగురును పుట్టించిన రీతిగా మన యొక్క జీవితాల్లో కూడా మరి
సంతోషాన్ని, సమాధానాన్ని, మరి చక్కని మరి దేవుని యొక్క నడిపింపుని మనకి దేవుడు అనుగ్రహిస్తారన్నమాట. కాబట్టి మనందరం కూడా దేవునికి సమర్పించుకుందాం మన జీవితాల్లో గొప్ప గొప్ప మేలులు పొందుకొని మరి యెహోవా చేత, దేవుని చేత ఆశీర్వాదాన్ని మనం పొందుకొని అందరి ఎదుట మరి దేవునికి మహిమ తెద్దాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడైన మా ప్రియ పరలోక తండ్రి, అయ్యా నిన్ను సృష్టించి నీ తల్లి గర్భములో నేను నిర్మించి మరి నీకు సహాయము చేయవాడని యెహోవా ఎలాగూ సెలవిస్తున్నావు ప్రభువా. అవును ప్రభువా, మమ్మల్ని చేసుకున్నావు, మమ్మల్ని పుట్టించిన వాడు నీవు నాయన. మా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీ దృష్టి మా మీద ఉంచావయ్యా, నీ స్తోత్రాలు. ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే మమ్మల్ని నిర్మించుకున్నావు, ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావయ్యా, నీ స్తోత్రాలు ప్రభువా. మీ మార్గాల్లో మమ్మల్ని నడిపించండి, మీ ప్రణాళికబద్ధంగా మమ్మల్ని నడిపించండి అయ్యా. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఊహలు మీ ఊహలు అంటే కావు అని సెలవిస్తున్నావు ప్రభువా. నీ తలంపుల్లో, నీ ఉద్దేశంలో మేము ఏ విధంగా ఉన్నామో ఆ రీతిగా మమ్మల్ని ఆశీర్వదించి మీ చిత్తం యావత్తు మా యొక్క జీవితాల్లో, మా ఎండిపోయిన జీవితాల్లో జరిగించి చిగురుని పుట్టించి మా అందరి జీవితాల ద్వారా మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనమని మా కొరకు శిలువ మీద మరణం పొందిన యేసుక్రీస్తు ప్రభువుని నామమున మిక్కిలి నైవేద్యాలతో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నామమున